శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని అనుకూలము, కొన్ని ఇబ్బందులు రెండూ ఉంటాయి గాక అదే మిశ్రమ ఫలితాలు అంటారు. దాన్నే చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకునేటువంటి విధముగా కొన్ని సంఘటనలు జరగవచ్చును. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటువంటి పిలుపులు వస్తాయి. వెళ్ళలేకపోవటం అనేటువంటిది ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అనేటువంటివి కనపడుతుంటాయి, కానీ మనకు వస్తుందో రాదో అనేటువంటి ఆందోళన లోపల ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి జరుగుతాయి, కానీ ప్రముఖుల్ని మీరు ఏమీ అడగలేని పరిస్థితుల్లో ఉంటారు గాక. పనులను సకాలములో పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలను సోదరులతో ఒప్పందాలు కలిసి కొన్ని అనుకూలవంతముగా మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు పొందేటువంటి విధముగా మీ ఆలోచనలు చెబుతారు. అందరూ పాటిస్తే బాగుంటుంది, అందరికీ లాభం జరుగుతుంది అని మనసులో కాస్త వేదన అనేది ఉంటుంది మీకు. అలాగే చేపట్టినటువంటి పనుల్లో అప్రయత్నముగా పూర్తి చేసుకోవటం అనేటువంటిది కొన్ని జరుగుతాయి. అలాగే వ్యాపారపరంగా ఆశించినటువంటి లాభాలు అనేటువంటివి పొందడానికి బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత అనేటువంటిది ఉంటుంది. స్థానచలనం అనేటువంటిది కలుగుతాయి కొంతమందికి. వారము ప్రారంభంలోనే మొదటిలోనే పనుల్లో అవరోధాలు అనేటువంటివి ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు అనేటువంటివి కూడా అనూహ్యముగా ఏమీ అనకపోయినా ఏదో చిన్న మాటకు మాట పట్టింపు అనేది కలుగుతుంది. ధన ఇబ్బందులు అనేటువంటివి కూడా కొంతవరకు ఏర్పడబోతున్నాయి, జాగ్రత్త వహించండి.